యూపీఎస్సీకి ఎంతమంది అపియర్ అవుతారు, ఎంతమంది క్వాలిఫై అవుతారు సార్? ఓన్లీ 0.1% విల్ బీ ఏబుల్ టు గెట్ ద జాబ్. ప్రిలిమ్స్కి వెయిటేజ్ ఎంత ఉంటుంది సార్? ప్రిలిమ్స్కి వచ్చినప్పటికి ఏంటంటే మెయిన్ ఫోకస్ ఆప్షనల్స్కి గైడెన్స్ ఎలా ఉంటుంది? ఆప్షనల్ అనేది అప్పుడు కట్ త్రోట్ కంప్లీట్ చేసుకొని వాట్ ఆర్ ద మిస్టేక్స్ ఆఫ్ బిగినర్ మస్ట్ అవాయిడ్ సార్? సోషల్ మీడియా డిస్ట్రాక్షన్ ఎలా ట్యాకిల్ చేయాలి సార్? సెల్ఫ్ స్టడీ ఓకేనా సార్, లేకపోతే ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడం మంచి ఎన్సీఆర్టీస్తో స్టార్ట్ చేయాలి, లేకపోతే డైరెక్ట్ లక్ష్మీకాంత్ లాంటి బుక్స్కి వెళ్ళిపోవాలి సార్? యా, సో దిస్ ఈజ్ ఎ ట్రికీ క్వశ్చన్. లవర్ ఉంటారు, వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి సార్ ఇది? సో యూపీఎస్సీ ప్రిపరేషన్. హాయ్ సార్. హాయ్ యశ్వంత్. నేను రీసెంట్గా యూపీఎస్సీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్. ఓకే. సో కొన్ని బిగినర్స్కి ఉండే డౌట్స్ నాకు కూడా కొన్ని ఉన్నాయి. ఓకే. మీరు క్లారిఫై చేస్తారు అనుకుంటున్నాను. ఓకే, ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సో యూపీఎస్సీకి ఎంతమంది అపియర్ అవుతారు, ఎంతమంది క్వాలిఫై అవుతారు సార్? సో ఈ క్వశ్చన్ మీద డౌట్ అనేది చాలామందికి ఉంటుంది. ఎందుకంటే యూపీఎస్సీ కండక్ట్ చేసే ఏదైతే ప్రీమియర్ ఎగ్జామ్ ఉందో, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, ఇది ఇండియాలో టాప్ మోస్ట్ జాబ్ అనమాట. సో దీంట్ లోపలికి వెళ్ళాలని ప్రతి ఒక్క పిల్లలకి ఎయిమ్, చిన్నప్పటి నుంచి మనందరికీ ఎయిమ్ ఉంటుంది. సో దీని గురించి తెలుసుకోవడంలో ప్రతి ఒక్కరు ఇంట్రిగ్గా ఉంటారు. సో ఇంకా సెకండ్ పర్స్పెక్టివ్ ఏంటంటే యూపీఎస్సీ ఇస్ ద వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్. సో వరల్డ్లో ర్యాంకింగ్ చేస్తే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కమ్స్ అండర్ టాప్ 5 ఎగ్జామ్స్. సో దీనిలో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, ఎంతమంది ఫెయిల్ అవుతారని అందరూ తెలుసుకోవాలనుకుంటారు. సో ఎవ్రీ ఇయర్ నియర్లీ యూపీఎస్సీ అప్లికేషన్ ఇచ్చాక 10 lakh మెంబర్స్ అప్లై చేస్తారు నియర్లీ. సో దీన్ని అప్లై చేశాక ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే ఇది 3 స్టేజ్ ఎగ్జామ్ బేస్డ్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్కి ఓన్లీ 5 lakh మెంబర్సే అపియర్ అవుతారు డ్యూ టు డిఫరెంట్ ఫ్యాక్టర్స్. కొంతమందికి ప్రిపరేషన్ కరెక్ట్గా సరిపోదు అనిపించక కొంతమంది ఊరికే అప్లై చేస్తుంటారు. సో ఇలాగ 50% మెంబర్సే అపియర్ అవుతారు. సో ఇంత లోపల ఏదైతే మన ప్రిలిమ్స్ ఉంటుందో, ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఉంటుందో, ఇంత లోపలికి ఓన్లీ 10,000 to 12,000 మెంబర్స్నే యూపీఎస్సీ తీస్తుంది. అంటే పోస్ట్కి 1:10 to 1:12 మెంబర్సే మనం మెయిన్స్ లిస్ట్కి వెళ్తాం. సో మెయిన్స్కి వెళ్ళాక మెయిన్స్ మనకి 5 day ప్రాసెస్. సో ఇందులో మనం 9 పేపర్స్ రాస్తాం. సో ఈ 9 పేపర్స్ ద్వారా నెక్స్ట్ స్టేజ్ ఏంటి, ఇంటర్వ్యూ స్టేజ్. ఈ ఇంటర్వ్యూ స్టేజ్కి 1:3 ప్రాసెస్ ద్వారా 3,000 to 4,000 పీపుల్ అనేవాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తారు. సో బేస్డ్ అపాన్ ద పోస్ట్ దట్ ఆర్ అవైలబుల్ ఈచ్ ఇయర్. సో క్లైమాక్స్లో ఏంటి, ఇంటర్వ్యూ అయ్యాక 1:1 లిస్ట్ వస్తుంది కాబట్టి రేంజింగ్ అపాన్ 700 to 1100 బేస్డ్ అపాన్ ద వేకెన్సీస్ పోస్ట్ అనేవి మనకి అలొకేట్ అవ్వడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. దిస్ షోస్ ద కాంపిటీషన్ ఈజ్ వెరీ టఫ్. ఓన్లీ 0.1% విల్ బీ ఏబుల్ టు గెట్ ద జాబ్. దిస్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ దట్ వీ హ్యావ్ ఇన్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. యా. సో అదర్ దెన్ ఐఏఎస్, ఐపీఎస్, ఎందుకంటే అవే ట్రెండింగ్లో ఉండే ఇవి కాబట్టి సార్, అందరికీ తెలిసేవి కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. సో అవి కాకుండా యూపీఎస్సీ ఆఫర్ చేసే జాబ్స్ ఇంకేమేమి ఉంటాయి సార్? సో అందరికీ యూపీఎస్సీ అంటే ఏమనుకుంటామంటే ఆల్ ఇండియా సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, పోలీస్ సర్వీస్ అండ్ ఫారెస్ట్ సర్వీస్, ఈ మూడే అందరికీ ప్రీమియర్ సర్వీసెస్ అని తెలుసు. సో దీంతో కాకుండా యూపీఎస్సీ అనేది ఈ ఆల్ ఇండియా సర్వీసెస్తో కాకుండా గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి సర్వీసెస్కి కూడా ఎగ్జామ్ పడుతుంది. సో గ్రూప్ ఏ సర్వీసెస్లో మెయిన్గా ఫారెన్ సర్వీస్, తర్వాత ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్, ఇవన్నీ గ్రూప్ ఏ సర్వీసెస్. గ్రూప్ ఏ సర్వీసెస్ లోపలికి డానిప్స్, సో ఏవైతే ఇవన్నీ ఉన్నాయో యూటీస్కి, అందులో ఐపీఎస్, ఐఏఎస్ పోస్టులు ఉంటాయి. సో ఇవన్నీ పోస్టులు కేటగిరైజ్ చేసుకొని మన యూపీఎస్సీ అనేది ఎవ్రీ ఇయర్ ఆల్ ఇండియా సర్వీసెస్, గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి, ఈ 3 పోస్టులకి కామన్ ఎగ్జామినేషన్ పడుతుంది. అదే మన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఓకే సార్. యా. ఇండియన్ ఎకానమీ, ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కపుల్డ్ విత్ కరెంట్ అఫైర్స్. ఎందుకు నార్మల్గా అయితే ముందుగా పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. కానీ ఎప్పుడైతే రీసెంట్ ట్రెండ్స్ పాస్ట్ 2021 ఏమవుతుందంటే యూపీఎస్సీ పాలిటీ, హిస్టరీ మీద ఫోకస్ తగ్గించి ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ ఆస్పెక్ట్స్ మీద వెయిటేజ్ ఎక్కువ పెడుతుంది. ఎందుకంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్తో పాటు మనకు కూడా ప్రిలిమ్స్ జరుగుతుంది. అది వన్ ఆఫ్ ద రీజన్ అవ్వడం వల్ల ఎన్వైర్న్మెంట్ వెయిటేజ్ పెరుగుతుంది. సెకండ్, సైన్స్ అండ్ టెక్నాలజీ హెస్ బికమ్ మేజర్ పార్ట్. మెయిన్గా గవర్నెన్స్ లోపల అడ్మినిస్ట్రేటర్, బ్యూరోక్రాట్స్ అనే వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ తెలియాలి. ఈ సైబర్ అటాక్స్ ఏవైతే జరుగుతున్నాయో, ఈ టెర్మినాలజీస్, ఈ టెక్నాలజీస్ అన్నీ తెలియకపోతే మనం అడ్మినిస్ట్రేషన్ చేసినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో సైన్స్ అండ్ టెక్నాలజీ వెయిటేజ్ పెరిగింది. మెయిన్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఏదైతే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ జరుగుతున్నాయో, వార్స్, అన్నింటి వల్ల ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆస్పెక్ట్ అనేది పెరిగింది. మెయిన్గా ఇందులో ఇంకొక రీజన్ ఏంటంటే ఇండియా వాంట్ టు ఎమర్జ్ యాజ్ ద లీడర్ ఆఫ్ గ్లోబల్ సౌత్. సో దీని ద్వారా ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్ మీద ఇండియా రోల్ పెరిగింది. సో ప్రోయాక్టివ్ హ్యాస్ బికమ్, ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ బికమ్ ప్రోయాక్టివ్. సో దీని ద్వారా ఈ సబ్జెక్ట్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. కానీ స్టూడెంట్స్ అందరూ చేసే తప్పు ఏంటంటే మెయిన్ ఫోకస్ అనేది హిస్టరీ, పాలిటీ,
జాగ్రఫీ వీటి మీద పెడతారు. వీళ్ళు తగ్గించే సబ్జెక్ట్స్ ఏంటంటే ఎకానమీ, ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎందుకంటే ఇవి టెక్నికల్ సబ్జెక్ట్స్. దే ఫీల్ దట్ దే ఆర్ నాట్ ఫ్రమ్ ద సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఫ్రమ్ సమ్ అదర్ బ్యాక్గ్రౌండ్. దే థింక్ దట్ దే ఆర్ టఫ్ సబ్జెక్ట్స్. కానీ ఫోకస్ అనేది ఈ మూడిట్ల మీద ఎక్కువ ఉంటేనే ప్రిలిమ్స్లో పాస్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దే షుడ్ అలైన్ దర్ ప్రిపరేషన్ మోర్ టువర్డ్స్ దీస్ సబ్జెక్ట్స్, ఫోకసింగ్ ఆన్ కోర్ సబ్జెక్ట్స్ లైక్ పాలిటీ అండ్ ఇండియన్ హిస్టరీ. Yes. సో హౌ డెడికేటెడ్ షుడ్ వీ బీ సార్? అండ్ ఎంత టైం తీసుకొని మనం క్రాక్ చేయాలి అని మనం ఎంత టైం డెడికేట్ చేసేయాలి సార్ దీనికి? సో ఇట్ డిపెండ్స్ అపాన్ యాస్పిరెంట్ టు యాస్పిరెంట్. కొంతమంది బీటెక్ ఫస్ట్ ఇయర్, గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు బికాస్ ఆఫ్ దర్ ఫ్యామిలీ కండిషన్స్. వాళ్ళ ఇంట్లో కొంత వెల్ నోన్ పర్సన్స్ ఉండొచ్చు. కొంతమంది బీటెక్ అయ్యాక స్టార్ట్ చేస్తారు. యూపీఎస్సీ ఈజ్ నాట్ an intelligent based exam. The syllabus is very vast. సో ఈ సిలబస్ నీకు అట్లీస్ట్ కంప్లీట్ చేయడానికి 1 year పడుతుంది. ఇంకా ఎగ్జామ్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ టేక్స్ 1 year. ప్రిలిమ్స్ ఎప్పుడో మేలో అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మేకి నీకు ఫైనల్ రిజల్ట్ వస్తుంది. సో ఎగ్జామ్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ టేక్ 1 year. ప్రిపరేషన్ నీకు సబ్జెక్ట్ గురించి తెలియడానికే 1 year పడుతుంది. సో టోటల్ ఈ ఎగ్జామ్కి మినిమం నువ్వు 3 years అనేవి నీ లైఫ్లో స్పెండ్ చేసే క్యాపబిలిటీ ఉంటేనే నువ్వు ఈ ప్రాసెస్ లోపలికి రావాలి. ఇంకా డెడికేషన్ ఆస్పెక్ట్కి వస్తే యూ షుడ్ బి మోర్ డెడికేటెడ్ టువర్డ్స్ దిస్. మినిమం డైలీ 8 to 10 hours నీ ప్రిపరేషన్ అనేది ఎవ్రీడే జరగాలి. వెదర్ ఇట్స్ గుడ్ డే ఆర్ బ్యాడ్ డే, యువర్ ప్రిపరేషన్ షుడ్ కంటిన్యూ త్రూ అవుట్. ఎందుకంటే ఎవ్రీడే విల్ నాట్ బి సేమ్. ఎందుకంటే మనం హ్యూమన్స్, మనకి ఎమోషన్స్ ఉంటాయి. కానీ యూపీఎస్సీ ఎగ్జామ్లో నీ ఎమోషన్స్ని పక్కన పెట్టి డైలీ యూ హ్యావ్ టు స్టడీ. 8 to 10 hours డెడికేటెడ్ స్టడీ ఉంటే యూ విల్ బి ఇన్ ద రైట్ పాత్. సో ఇది డెడికేషన్ ఆస్పెక్ట్. ఓకే సార్. సో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా సార్, దానికి ఎగ్జామ్ టైం డివిజన్ ఎంత, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత టైం తీసుకొని మనం రాయాలి? దీనికన్నా ముందు ఏంటంటే ఫస్ట్ ప్రిలిమ్స్. ఈ ఎగ్జామ్ అనేది 3 పేపర్స్ జరుగుతుంది. ఒక ఫస్ట్ స్టేజ్ ప్రిలిమ్స్, సెకండ్ స్టేజ్ మెయిన్స్, థర్డ్ స్టేజ్ ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ స్టేజ్లో 2 పేపర్స్ జరుగుతాయి. ఫస్ట్ పేపర్ జిఎస్ పేపర్, సెకండ్ పేపర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో జిఎస్ పేపర్లో నీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks అండ్ నెగిటివ్ మార్కింగ్ ఈజ్ ఆల్సో దేర్. 1/3 నెగిటివ్ మార్కింగ్ అంటే ప్రతి 1 రాంగ్ ఆన్సర్కి 0.6 marks పోతూ ఉంటాయి. సో నీకు టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. యూ గెట్ 200 marks పేపర్ అనమాట. ఇది క్వాలిఫైయింగ్ పేపర్ అనమాట. ఇది మెయిన్గా మెరిట్ పేపర్. ఎవరికైతే ఎక్కువ మార్క్స్ ఉంటాయో వాళ్ళే టాప్లో ఉంటారు. కానీ సెకండ్ పేపర్ ఏదైతే ఉందో CSAT యాప్టిట్యూడ్ పేపర్ అనమాట. ఇందులో 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 2.5 marks ఉంటాయి. సో ఇందులో ప్రతి స్టూడెంట్కి 66% అంటే 33% మార్క్స్ రావాలి. నియర్లీ 67 marks మనం వస్తే క్వాలిఫై అవుతాం అనమాట. సో ఇది CSAT పేపర్. ఈ రెండిట్ల లోపల బేస్ చేసుకొని ఎవరైతే CSAT క్వాలిఫై అయ్యారో బేస్డ్ అప్ ఆన్ ద మెరిట్ వీ విల్ గో ఇన్ టు ద మెయిన్ స్టేజ్. మెయిన్స్లో మనకి 9 పేపర్స్ ఉంటాయి. అందులో 2 పేపర్స్ అనేవి క్వాలిఫైయింగ్ పేపర్స్. యువర్ ఇంగ్లీష్ పేపర్ ఈజ్ కంపల్సరీ అండ్ సెకండ్ పేపర్ ఈజ్ ఎనీ లాంగ్వేజ్. మనకి ఏదైతే 8th షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ ఉన్నాయో వీటిని తీసుకోవచ్చు మన మదర్ టంగ్ బట్టి. నేనైతే తెలుగు తీసుకుంటాం, ఎవరో తమిళ వాళ్ళు అయితే తమిళ్ తీసుకుంటారు. బేస్డ్ అప్ ఆన్ దట్ యూ హ్యావ్ క్వాలిఫైయింగ్ పేపర్. ఈ 2 marks అనేవి నీ ఫైనల్ మార్క్స్ లోపల యాడ్ అవ్వవు. సో దీని తర్వాత 2 ఆప్షనల్ పేపర్స్, 1 essay పేపర్ అండ్ 4 GS పేపర్స్. సో ఎస్ఏ ప్రతి దానికి 250 marks కేటగిరైజ్ అయ్యి ఉంటుంది. ఎస్ఐ పేపర్ 250 marks ఉంటుంది. యూ హ్యావ్ టు రైట్ 2 essays వితిన్ 3 hours. అంటే 1.5 hourకి ఈచ్ ఎస్ఐ రాయాలన్నమాట. ఎస్ఐ లోపల నీకు టైం కాన్స్టెంట్ అనేది అంత ఇబ్బంది ఉండదు. యూ హ్యావ్ టు మోర్ ప్రాక్టీస్ ద థీమ్స్ అనమాట ఎస్ఐ లోపల. తర్వాత మెయిన్స్ జిఎస్ లోపలికి వచ్చినప్పటికి ఈచ్ పేపర్ క్యారీస్ 20 questions. 10 markers, 15 markers, 10 markers అండ్ 15 markers. సో ఈ బేస్ మీద జిఎస్ పేపర్ అనేది ఈచ్ పేపర్ 250 marks డివైడ్ అయి ఉంటుంది. సో ఇక్కడ నీకు 10 markerకి 7 minutes ఉంటే జిఎస్కి అనేది 15 markerకి 9 minutes ఉంటుంది. యూ విల్ గెట్ ఫర్ 10 markers 2 pages. ఫర్ 15 marker యూ విల్ గెట్ 3 pages. సో మ్యాక్సిమం నువ్వు వర్డ్ లిమిట్ అనేది మీట్ అయ్యేలాగా రాయాలన్నమాట. సో ఇక్కడ నీకు డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే మన ఇన్స్టిట్యూట్ లోపల డైలీ మనం ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ చేయిస్తున్నాం. ఎందుకు మెయిన్గా ఇది చేయిస్తున్నాం అంటే ఆన్సర్ రైటింగ్ ప్లేస్ ద కీ రోల్. మనంతా చదవనండి, ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ద మోర్ నాలెడ్జ్ అనమాట. నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ నాలెడ్జ్ని మనం ఆ లిమిటెడ్ టైం లోపల పేపర్ మీద ప్రజెంట్ చేయాలి. 7 minutes 9 minutes లోపల మీరు ఆన్సర్ రాయాలంటే ప్రెజెంటేషన్ ఆస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మన ఇన్స్టిట్యూట్ లోపల నుంచి మనం మెయిన్స్ ప్రాక్టీస్ సిరీస్ ద్వారా వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. అది చాలా మంచి ఐడియా సార్ అది. యా. సో డైలీ ప్లాన్ ఆఫ్ స్టడీ ఎలా ఉండాలి సార్? యా, డైలీ ప్లాన్ ఆఫ్ స్టడీ వచ్చినప్పటికీ ఇట్ షుడ్ డిపెండ్ అపాన్ యువర్ మెరిట్ అనమాట. కొంతమందికి మార్నింగ్ చదవడం ఇష్టం, కొంతమందికి నైట్ చదవడం ఇష్టం. సో ఎవరి టైం బట్టి వాళ్ళు డివైడ్ చేసుకోవాలి.
కానీ మెయిన్గా యూపీఎస్సీ ప్యాటర్న్తో లింక్ అయ్యి ఉంటే చాలు. ఎందుకంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు మార్నింగ్ టైమే జరుగుతాయి కాబట్టి నువ్వు మ్యాక్సిమం మార్నింగ్ టైం యూటిలైజ్ చేసుకుంటే అది హెల్ప్ అవుతుంది. కొంతమంది నైట్ టైం చదువుకుంటారు, వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నైట్ టైం చదువుకోవచ్చు. కానీ ఎగ్జామ్కి వచ్చే 3 months బిఫోర్ వాళ్ళ షెడ్యూల్ని మార్చుకుంటే వాళ్ళ మైండ్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. సో నీ ప్రిపరేషన్ ఎలా స్ట్రాటజైజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏదైతే మన మేలో ప్రిలిమ్స్ అయిపోతుంది. ఒకవేళ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు, May to December is the right time for optionals. సో ఆప్షనల్ అనేది అప్పుడు కట్ త్రోట్ కంప్లీట్ చేసుకొని నీవు ఆన్సర్ రైటింగ్ అనేది డైలీ ప్రాక్టీస్ చేయాలి. డిసెంబర్ వరకు దిస్ ఇస్ ద ప్రీషియస్ టైం. మన ఇన్స్టిట్యూట్లో డిఫరెంట్ ఆప్షనల్ కోర్సెస్ అందుకే ఈ టైంలో ఎక్కువగా ప్రొవైడ్ చేస్తాం. డిసెంబర్ నుంచి మళ్ళీ ప్రిలిమ్స్ వరకు 2 periods ఉంటాయి అన్నమాట. మార్చ్ వరకు ఆప్షనల్, ఇంకా దాంతోపాటు ప్రిలిమ్స్ మీద ఫోకస్ పెట్టాలి. ఎప్పుడైతే మార్చ్ ఎండ్ ఆఫ్ ది ఫిబ్రవరి వస్తుందో మన మెయిన్ ఫోకస్ అంతా ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయాలి. సో ఈ బేస్ మీద మనం ప్లాన్ చేసుకొని స్టడీ ప్లాన్ చేసుకోవాలన్నమాట. విచ్ షుడ్ కంప్రైజ్ ఆఫ్ 3 sessions. మనం 8 to 10 hours చదువుతున్నప్పుడు ఎవ్రీ సెషన్ షుడ్ క్యారీ 3 hours మినిమం 10 minutes బ్రేక్ మిడిల్లో. సో ఇలాగ మన సెషన్స్ని కేటగరైజ్ చేసుకున్నప్పుడు ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ అస్ అండ్ విల్ బికమ్ రొటీన్. మెయిన్గా డెడికేటెడ్గా ఫాలో అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అట్లీస్ట్ 8 hours చదివేస్తాను అంటే అవ్వదు. సో యూ షుడ్ టేక్ బ్రేక్స్, యూ షుడ్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ యాజ్ వెల్ యాజ్ యూ హ్యావ్ టు స్టడీ. మెయిన్గా యూపీఎస్సీ ప్రిపరేషన్లో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందరం మనం ఏం చదువుతామంటే చదువుకుంటాం అందరం, కానీ రివిజన్ చేయం. ఎందుకంటే వీ డోంట్ లైక్ రివిజన్. సో రివిజన్ మీద ఎవరు ఎక్కువ ఫోకస్ చేస్తారో వాళ్ళకే ఎక్కువగా ఎడ్జ్ ఉంటుంది. ఓకే సార్. యా. సో సెల్ఫ్ స్టడీ ఓకేనా సార్, లేకపోతే ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడం మంచి ప్లాన్ అంటారా? సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద యాస్పిరెంట్ అనమాట. కొంతమంది సెల్ఫ్ స్టడీ వల్ల చదివేయగలరు, కొంతమంది ఇన్స్టిట్యూట్ యొక్క గైడెన్స్ కావాలి. సో ఎవరైతే సెల్ఫ్ స్టడీ ఉంటారో వాళ్ళు దే హ్యావ్ టు రీచెక్ అనమాట. ఒకవేళ సెల్ఫ్ స్టడీ చేస్తున్నారు, ఒక బుక్ చదువుతున్నారు, చదివితే దాని బేస్ మీద మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతున్నామా లేదా. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అదే కంపాస్ అనమాట. వాటిని యూజ్ చేసుకొని మనల్ని గైడ్ చేసుకుంటాం. ఒకవేళ దే ఆర్ కంఫర్టబుల్ దెన్ దే హ్యావ్ టు ప్రిపేర్ విత్ దెమ్సెల్ఫ్. అండ్ యూట్యూబ్లో చాలా ఫ్రీ ఇనిషియేటివ్స్ ఉన్నాయి. మన ఎగ్జాంపుల్ మన ఎల్టీఎక్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి మన యూట్యూబ్లో చాలా ఫ్రీ ఇనిషియేటివ్స్ లైక్ డైలీ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చేస్తున్నాం. ఇలాంటి వాటిని యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క ప్రిపరేషన్ని కాంపన్సేట్ చేసుకోవాలి. లేదు అంటే కొంతమంది ఉంటారు వాళ్ళకి కరెక్ట్గా స్ట్రాటజైజ్ తీసుకోవడం తెలియదు, ఏ సబ్జెక్ట్కి ఎలా వెయిటేజ్ ఇవ్వాలో తెలియదు అన్నప్పుడు దే హ్యావ్ టు జాయిన్ ఇన్స్టిట్యూట్స్. ఇన్స్టిట్యూట్ జాయిన్ అయినప్పుడు మెయిన్గా ఏమవుతుందంటే వాళ్ళు ఆల్రౌండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తారు. ఎందుకంటే ఫ్యాకల్టీ విల్ బీ వెరీ ఎక్స్పీరియన్స్డ్. వాళ్ళకి ఏ ఆస్పెక్ట్ చదవాలో తెలుసు, ఏ ఆస్పెక్ట్ చదవకూడదో తెలియదు. సో వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి దే విల్ గైడ్ అస్. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇన్స్టిట్యూట్స్ అవనివ్వండి, ఏది అవనివ్వండి, దే కాంప్లిమెంట్ ఓన్లీ 50% ఆఫ్ యువర్ ప్రిపరేషన్. 50% కమ్స్ ఫ్రమ్ యువర్ సైడ్. నువ్వే అంత డెడికేటెడ్గా ఉన్నావు ఎగ్జామ్ టువర్డ్స్, నువ్వే అంత ప్రొయాక్టివ్గా ఉన్నావు, నువ్వే అంత ఆప్టమిస్టిక్గా ఉన్నావు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే సార్. యా. సో ఆప్షనల్స్కి గైడెన్స్ ఎలా ఉంటుంది సార్ మీ నుంచి? ఆప్షనల్ అంటే నేనేం చెప్తానంటే ఆప్షనల్ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడంలోనో లేదా చూస్ చేసుకున్న తర్వాత నీ క్వశ్చన్ ఎలా అంటే ఎలా చూస్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఎవరికైనా ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని ఆ సబ్జెక్ట్ మీద నుంచి వెళ్ళాలా, లేదంటే పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయో ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ వదిలేసి వీటి మీదకి వెళ్ళాలా? 2 things. ఆప్షన్కి వచ్చినప్పటికి చాలామందికి డైలమా ఏమొస్తుందంటే నేను గ్రాడ్యుయేషన్ ఒక సబ్జెక్ట్ చేశాను, ఆ గ్రాడ్యుయేషన్లో ఉన్న సబ్జెక్ట్ పిక్ చేసుకోవాలా, లేదా ఏవైతే జిఎస్ బేస్డ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి పొలిటికల్ సైన్స్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ ఆ సబ్జెక్ట్స్ పిక్ చేసుకోవాలనేది డైలమా ఉంటుంది. సో ఆప్షన్ ఫస్ట్ పిక్ చేసుకునే ముందు 3-4 months నువ్వు జిఎస్ చదవాలి. నీకు సిలబస్ మీద ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ రావాలి. ఎందుకంటే ఆప్షనల్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ టైం అనమాట. నువ్వు 6 months to 8 months ఒక సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి. అంటే దాని మీద నీకు చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. రోజంతా సబ్జెక్ట్ చదివినా నీకు బోర్ కొట్టకూడదు. సో యూ షుడ్ పిక్ లైక్ దోస్ సబ్జెక్ట్స్ అనమాట. దేని మీద అయితే నీకు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇంట్రెస్ట్ ఒకటే ఉంటే సరిపోదు. ఎందుకు మన ఎగ్జామ్లో క్రాక్ చేయాలి, మనకి మార్క్స్ రావాలి. సో యూపీఎస్సీలో ఎవ్రీ ఇయర్ టాపర్ మార్క్స్ కంపేర్ చేసుకోవాలి. ఏ ఆప్షనల్లో ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు, ఎంత యావరేజ్ మార్క్స్ వస్తున్నాయి, ఎక్కడ టాపర్స్కి ఏ పేపర్లో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, ఏ పేపర్లో యావరేజ్గా తక్కువ వస్తున్నాయి, ఇవన్నీ కంపేర్ చేసుకొని నువ్వు కంపారిటివ్ అనాలిసిస్ చూసుకోవాలి. థర్డ్ థింగ్, ఓవర్లాపింగ్. There are so many options like PSIR which overlap with essay, paper 2, ethics. సో ఇలాంటి ఆప్షనల్స్, సోషియాలజీ ఆప్షన్ ఉందంటే పేపర్ 1లో హెల్ప్ అవుతుంది,
జాగ్రఫీ ఆప్షన్ ఉందంటే పేపర్ 1లో హెల్ప్ అవుతుంది, హిస్టరీ ఆప్షన్ ఉందంటే పేపర్ 1లో హెల్ప్ అవుతుంది, ఎస్ఏ రైటింగ్లో కూడా హెల్ప్ అవుతుంది. సో ఇలాగ నీ ఆప్షనల్ అనేది ఓవర్లాపింగ్ చూసుకోవడం, నీ ఇంట్రెస్ట్ చూసుకోవడం, దాంతోపాటు మెయిన్గా ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఆప్షనల్ నుంచి. సో ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, ఈ ఆప్షన్స్ అనేవాళ్ళు స్టూడెంట్స్ అనేది ఎక్కువ పిక్ చేసుకుంటారంటే అక్కడ మార్క్స్ అనేవి, యావరేజ్ మార్క్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో దాని ద్వారా స్టూడెంట్స్ అనేవాళ్ళు దాన్ని పిక్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. సో దీంతో పాటు ఇంట్రెస్ట్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. 2023 టాపర్ ఉన్నారు, తను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకుంది. ఎందుకు తీసుకుంది? తనకి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో నీకు నువ్వు క్రాక్ చేయగలవు అని అనిపిస్తే యూ కెన్ టేక్ ఎనీ సబ్జెక్ట్, బట్ యూ హ్యావ్ టు మోర్ ఫోకస్ అపాన్ దీస్ ఆల్ స్టాటిస్టిక్స్ అండ్ యూ హ్యావ్ టు టేక్ యువర్ డెసిషన్. ఎస్ సార్. యా. సో వాట్ ఆర్ ద మిస్టేక్స్ అ బిగినర్ మస్ట్ అవాయిడ్ సార్? సో మిస్టేక్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే నేను కూడా నా ఆస్పిరెంట్ స్టేజ్ నుంచి వచ్చా కాబట్టి. ఫస్ట్ అనేది ఏంటంటే మన మైండ్లో ర్యాంక్ కొట్టడం కన్నా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడమే మనకి ఎక్కువగా రోల్ ఉంటుంది అనమాట. ప్రిలిమ్స్ ఎలా అయినా క్వాలిఫై అవ్వాలి, ప్రిలిమ్స్ ఎలా అయినా క్వాలిఫై అవ్వాలి. కానీ రియల్ గేమ్ అనేది ప్రిలిమ్స్తో స్టార్ట్ అవుతుంది. ప్రిలిమ్స్ క్వాలిఫై, మెయిన్స్లోకి వెళ్ళినాక రియల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. సో మన ఫోకస్ అనేది ఏంటంటే ఆల్రౌండ్ ఉండాలి. సో ఎలాగ నీ మిస్టేక్స్ని ఎలా అవాయిడ్ చేసుకోవాలంటే నువ్వు స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఆన్సర్ రైటింగ్ రాయాలి. నువ్వు చదివేది ఏదైనా ఉన్నాయి, ఆ ఒక టాపిక్ తీసుకొని దాని మీద నీకు నువ్వే క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకో, ఆన్సర్ రాయడం స్టార్ట్ చేయి. ఎందుకంటే నీ ఫియర్ అనేది బయటికి వెళ్ళాలి. సెకండ్, మెయిన్గా ప్రిపరేషన్ స్ట్రాటజీ. చాలామంది చదువుతారు, టెస్టులు రాయరు. ప్రిలిమ్స్, మెయిన్స్ ఈ అన్నిటిలో మెయిన్ ఫోకస్ అనేది టెస్ట్ సిరీస్కి ఎక్కువ ఇవ్వాలి. ప్రిలిమ్స్ అంతా చదువుతారు, ఎవరు టెస్టులు రాయరు, భయపడిపోతారు. దే థింక్ దే ఆర్ ఫెయిలింగ్, ఏమో టెస్ట్ రాస్తే నాకు తక్కువ మార్క్స్ వస్తాయేమో. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. నేను తప్పు చేస్తే నాకు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందేమో అనుకుంటాను. సో మెయిన్గా ఏంటంటే టెస్ట్ సిరీస్ ఎక్కువ రాయాలి. ఎవ్రీ వీక్ ఒక టెస్ట్ సిరీస్ రాసుకుంటూ, ఆ టెస్ట్ సిరీస్ అనేది నార్మల్గా రాయకూడదు. ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రిలిమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ ఎగ్జామ్ రాస్తే నువ్వు 2 hours ఎగ్జామ్ రాస్తే యూ హ్యావ్ టు రెట్రోస్పెక్ట్ ఇట్ ఫర్ 6 hours. ప్రతి క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఎందుకు రైట్ పెట్టాను, ఈ క్వశ్చన్ నేను ఎందుకు రాంగ్ పెట్టాను. రాంగ్ పెడితే కాన్సెప్చువల్ క్లారిటీ వల్ల తప్పు పెట్టానా, లేకపోతే నా ఓవర్ స్పీడ్ వల్ల తప్పు పెట్టాను. ఇవన్నీ ఫ్యాక్టర్స్ చేసుకొని నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి. నిన్ను నువ్వు అర్థం చేసుకున్నప్పుడే నీకు తెలుస్తుంది ఎగ్జామ్లో నువ్వు ఎలా క్రాక్ చేయగలవు అనేది. ఓన్లీ స్టడీస్ విల్ నాట్ హెల్ప్ అస్ క్లియరింగ్ ద ఎగ్జామ్. సో మెయిన్గా చాలామంది ఏంటి టెస్ట్ సిరీస్ రాయాలి. సెకండ్, మెయిన్గా టైం డివిజన్. ఏ సబ్జెక్ట్స్కి అయితే ఎక్కువ వెయిటేజ్ ఉంటుందో ఆ సబ్జెక్ట్స్ని ఫోకస్ చేయాలి. లైక్ ఎథిక్స్, గవర్నెన్స్, వీటి మీద తక్కువ ఫోకస్ పెడతారు. మెయిన్గా లార్జ్ 6 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ పెడతారు. సో దీని ద్వారా ఈ మిగతా సబ్జెక్ట్స్ తక్కువ మార్క్స్ రావడం మనం తక్కువ అయిపోతూ ఉంటాం అన్నమాట. ఆప్షనల్తో పాటు వాటి మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మెయిన్గా టెస్ట్ సిరీస్ డైలీ రాయాలి. ప్రజెంటేషన్ ఆస్పెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే అవర్ ఆన్సర్ రిప్రజెంట్స్ అస్. సో మనం ఒక ఒపీనియన్ బిల్డ్ చేసుకోవడం వాటి మీద, ప్రతి టాపిక్ మీద. సో ఈ మిస్టేక్స్ అన్నీ చేయకుండా యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ అన్నమాట. ఓకే. యా. సో న్యూస్ పేపర్స్ ఆర్ వెబ్సైట్స్ అంటే మనకి బాగా యూజ్ అయ్యేవి ఏంటి సార్? అంటే ఈ రెండిట్లో, అంటే న్యూస్ పేపర్స్లో కొన్ని న్యూస్ పేపర్స్, వెబ్సైట్స్లో కొన్ని యూపీఎస్సీకి డెడికేట్ అయి కొన్ని ఉంటాయి కదా సార్, ఆ రెండిట్లో ఏంటి? సో ఇప్పుడు ఏంటంటే మెయిన్గా న్యూస్ పేపర్ వెబ్సైట్ డైలీ యూ హ్యావ్ టు రీడ్ న్యూస్ పేపర్. మెయిన్లీ ఎందుకంటే దే హెల్ప్ యూ టు బిల్డ్ ఎన్ ఒపీనియన్ ఆన్ ఏ టాపిక్. సో న్యూస్ పేపర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యూపీఎస్సీ జర్నీ. సో మ్యాక్సిమం న్యూస్ పేపర్స్ లైక్ హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, దీస్ ఆర్ టిల్టెడ్ టువర్డ్స్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. అందులో ఎక్స్ప్లెయిన్ పేజెస్ కానీ, ఎడిటోరియల్ పేజెస్ కానీ అవన్నీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి హెల్ప్ అయ్యేలా ఉంటాయి. సో వాటిని మనం జుడిషియల్గా యూజ్ చేసుకోవాలి. సో వాటిల్లో ఉన్న ఒపీనియన్స్ విచ్ ఆర్ నాట్ అగెనిస్ట్ ద గవర్నమెంట్, విచ్ ఆర్ ప్రో టు ద గవర్నమెంట్, విచ్ ఆర్ క్రిటికల్లీ అక్లెయిమ్డ్. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని తీసుకొని నేను ఒపీనియన్స్ బిల్డ్ చేసుకోవడం. సో హిందూ న్యూస్ పేపర్ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్, రెండిట్లో ఏదో ఒకటి ఫాలో అవ్వచ్చు. దీంతోపాటు దేర్ ఆర్ సమ్ మ్యాగజైన్స్ లైక్ డౌన్ టు ఎర్త్ which helps in environment related, the mint which helps in economy. సో ఇలాగ చాలా లైక్ ఉన్నాయన్నమాట. వీటిని యూజ్ చేసుకుంటూ మనం ఏం చేయాలి, మన ప్రిపరేషన్ స్ట్రాటజీని హెల్ప్ చేయాలి. మెయిన్గా లాస్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టైం ప్రిలిమ్స్, మెయిన్స్ టైంలో కరెంట్ అఫైర్స్ వస్తాయి, డిఫరెంట్ పాపులర్ ఇన్స్టిట్యూట్స్, వాటి నుంచి మనం మన ఆన్సర్స్ని తీసుకోవాలి. ఇంకా పిబ్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇది గవర్నమెంట్ యొక్క ఓన్లీ బ్రాడ్కాస్టింగ్, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఛానల్ కాబట్టి అందులో నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ షుడ్ బి అవర్ మెయిన్ ఫోకస్. సో పిబ్ మీద ఫోకస్ చేయడం, విచ్ ఈజ్ అలైన్డ్ విత్ అవర్ సిలబస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చదవడం అంటే అంతా చదివేయడం కాదు, ఇట్ షుడ్ అలైన్ విత్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. సో సిలబస్ని పక్కన పెట్టుకొని ఇది నా సిలబస్లో ఉందా లేదా, సో దాని మీద ఫోకస్ పెట్టాలి తప్ప అన్నిటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టకూడదు. సో దిస్ ఇస్ హౌ యువర్ ప్రిపరేషన్ షుడ్ గో. ఓకే సార్.
సో ఫస్ట్ ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ యా ఎన్సీఆర్టీస్తో స్టార్ట్ చేయాలి లేకపోతే డైరెక్ట్ లక్ష్మీకాంత్ లాంటి బుక్స్కి వెళ్ళిపోవాలా సార్? యా సో దిస్ ఈజ్ ఎ ట్రికీ క్వశ్చన్. సో ఎన్సీఆర్టీస్ లక్ష్మీకాంత్ అంటే ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ ఉంది, మన ఇన్స్టిట్యూట్లో మనం ఫౌండేషన్ నుంచి బిల్డ్ చేస్తాం. సో మన ఇన్స్టిట్యూట్ లాంటికి వచ్చే స్టూడెంట్కి ఎన్సీఆర్టీ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వి కవర్ ఆల్ రౌండ్. ఎవరైతే సెల్ఫ్ స్టడీ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారో ఎన్సీఆర్టీస్ ఎందుకు ఫాలో అవ్వాలంటే దే ఆర్ ద ప్రీమియం గవర్నమెంట్ బుక్స్. సో క్వశ్చన్ పేపర్ ఫస్ట్ సెట్ చేసే ముందు బుక్స్ గవర్నమెంట్ బుక్స్ నుంచి రెఫర్ చేస్తారు. సో ఎన్సీఆర్టీస్ విల్ హెల్ప్ యూ బిల్డ్ స్ట్రాంగ్ ఫౌండేషన్. సో ఈ స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి కాబట్టి ఎవ్రీ వన్ షుడ్ రీడ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ దేర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎన్సీఆర్టీస్ చదివినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక ఒపీనియన్ బిల్డ్ అవుతుంటుంది అనమాట. సో వాళ్ళకి ఒక బేసిక్ ఫౌండేషన్ పడుతుంది. పడిన తర్వాత దాని మీద నుంచి దే కెన్ గో టు స్టాండర్డ్ బుక్స్ విచ్ ఆర్ పబ్లిష్డ్ ఇన్ ద మార్కెట్. సో మనలాంటి ఇన్స్టిట్యూషన్లు ఏంటంటే మనం ఎన్సీఆర్టీతో పాటు మొత్తం ఏవైతే మన టాప్ ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు మొత్తం మీకు యూపీఎస్సీకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇస్తారు. సో మనలాంటి ఇన్స్టిట్యూట్ జాయిన్ అయినప్పుడు ఎన్సీఆర్టీని దే విల్ టేక్ కేర్ ఆఫ్. బట్ మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ వాటిల్లో ఉంటే మాత్రం ఎన్సీఆర్టీ ఎవ్రీ వన్ షుడ్ రీడ్ అట్లీస్ట్ వన్స్ బికాస్ ఇట్ హెల్ప్స్ us to build స్ట్రాంగ్ ఫౌండేషన్. ఓకే సార్. యా సో ఒక ఫుల్ టైం జాబ్ చేస్తూ లేకపోతే ఒక మాస్టర్ కోర్స్ చేస్తూ మన యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వచ్చా సార్? యా దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ దట్ సో మెనీ పీపుల్ హ్యావ్ క్రాక్. బట్ ఏంటంటే టైం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే దే హ్యావ్ టు వర్క్ ఫర్ 8 to 10 hours. దాని తర్వాత వాళ్ళ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి కాబట్టి వాళ్ళకి ఫోకస్ అనేది తగ్గుతుంది. సో ఐ బెటర్ సజెస్ట్ యూ కెన్ వర్క్ అండ్ స్టడీ ఆల్సో, బట్ డ్యూరింగ్ ద ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఫేజ్ ఏదైతే ఆ జనవరి టు సెప్టెంబర్ ఉంటుందో ఆ టైంలో ఇఫ్ పాసిబుల్ యు ఆర్ కాన్ఫిడెంట్ దట్ యు ఆర్ గివింగ్ దట్ ఇయర్ సీరియస్ అటెంప్ట్ అన్నప్పుడు మీరు బ్రేక్ తీసుకోవడమో పార్షియల్ లీవ్ పెట్టడమో ఏదో చేస్తే ఇట్ విల్ కాంప్లిమెంట్ యువర్ ప్రిపరేషన్. ఎప్పుడైతే మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఉంటారో దెన్ యూ కెన్ బోత్ వేస్ చూడొచ్చు. ఎందుకంటే ఒక నార్మల్గా డైలీ 24 hours చదివే అబ్బాయికి 3 years కూడా ఉంటే ఒక జాబ్ చేసే పర్సన్ 4 years పెట్టుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు సీరియస్ అవుతారో ఆ టైంలో అప్పుడు ఎప్పుడైతే ఎగ్జామ్ ఇంకా నా సిలబస్ అయిపోయింది, నా ప్రిపరేషన్ రెడీ అయిపోయింది అనే టైంలో మీరు లాంగ్ లీవ్ పెట్టుకొని మీరు ఎగ్జామ్కి ఆ 8 months ఆ 10 months బఫర్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇంటెన్స్ ప్రిపరేషన్ చేయాలి. దెర్ ఈజ్ నో రాంగ్ ఇన్ ప్రిపేరింగ్ డూయింగ్ జాబ్ అండ్ ప్రిపేరింగ్ యాజ్ వెల్. యూ కెన్ డూ బోత్ వేస్. బట్ ఏంటంటే మెయిన్గా ఫోకస్డ్గా ఉండాలి, ఎందుకంటే వర్క్ చేసినప్పుడు చాలా డైవర్షన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటిని అవాయిడ్ చేసుకుంటూ యూ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్. కన్సిస్టెన్సీ వేర్ ఇట్ మ్యాటర్స్, ఎందుకంటే వర్క్లో ఒకరోజు మంచిగా ఉంటుంది, ఒకరోజు బ్యాడ్గా ఉంటుంది. బట్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఒకరోజు చదివి ఇంకొక రోజు ఆపలేం కదా. సో ఎవ్రీడే యూ షుడ్ రీడ్ కన్సిస్టెంట్లీ. మెయిన్గా డెడికేషన్ ఆస్పెక్ట్ మీద ఎక్కువగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ బేస్ అయి ఉంటారు. ఓకే సార్. యా సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు సార్ మనకి. యా మనం యూపీఎస్సీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మన మీద అంటే ఫోకస్ మన మీద ఉంటుంది. సో ఆ ప్రెషర్ కూడా మన మీద ఉంటుంది. యా సో అవన్నీ మనం ఎలా హ్యాండిల్ చేయాలి సార్? సో దేర్ ఆర్ 2 things. నేను ఆ ప్రిపరేషన్ స్టేజ్లోనే ఉన్నాను, ఇంకా మీతో పాటు ఎగ్జామ్స్ రాస్తున్నాను కాబట్టి పీపుల్ ఆల్వేస్ జడ్జెస్ వెదర్ వి డూ గుడ్ ఆర్ రాంగ్. వీ కాంట్ డిలీట్ దర్ ఒపీనియన్ అబౌట్ us. ఒకటి ఏంటంటే ఎయిదర్ వి లిజన్ టు ఇట్ ఆర్ వి అవాయిడ్ ఇట్. మన చేతిలో ఆ రెండే ఉంటాయి. సో వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు, వాళ్ళకి ఎగ్జామ్ గురించి తెలుసు అనుకో, వాళ్ళకి చెప్పరు, వాళ్ళకి తెలుసు ఈ ఎగ్జామ్ ఎంత పెద్ద ప్రాసెస్ అనేది అదేంటని. కానీ రిలేటివ్స్ కొంతమంది ఉంటారు, దే ఈజీలీ ట్రై టు ఇన్స్టిగేట్ యూ. సో అలాంటి వాళ్ళు పట్టించుకోకూడదు ఫస్ట్ థింగ్, ఎందుకంటే ఆల్ దట్ మ్యాటర్స్ టు ఈజ్ యువర్ పేరెంట్స్. వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళు మనకు ఫుడ్ పెడుతున్నారు, వీఆర్ రెస్పాన్సిబుల్ టు దెమ్. కాబట్టి మన పేరెంట్స్కి మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నాం. సో వాళ్ళ మ్యాటర్ తప్ప మిగతా ఎవరిని పట్టించుకోకూడదు. అందుకే సర్కిల్ అనేది చాలా తక్కువ ఉండాలి. ఎవరైతే నీ యూపీఎస్సీ రిలేటెడ్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళతోనే క్లోజ్ సర్కిల్ ఉంటే నీకు ఏదైతే ప్రెషర్ ఏదైతే ఉందో అది నువ్వు ఫీల్ అవ్వవు. ఇఫ్ సమ్మన్ ఈజ్ స్పోకింగ్ యూ ఆల్సో డోంట్ థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే మనం ఐఏఎస్ ఐపీఎస్ ఏదో అయ్యాక దీనికన్నా 100 times ఎక్కువ ప్రెషర్ వస్తుంది. సో ఆ ప్రెషర్ని కూడా మనం తీసుకోగలిగే కెపాసిటీ ఉండాలి. సో యూ డోంట్ లిజన్ టు దమ్ యాజ్ యూ థింక్ దట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ అనే ఒక ఒపీనియన్లోకి నువ్వు వెళ్ళినప్పుడు ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ. వాళ్ళ నుంచి వచ్చే ఒపీనియన్ని నువ్వు బాదర్ చేయని అవసరం లేదు. బట్ యూ షుడ్ బి ట్రూ టు యువర్ ప్రిపరేషన్. ఎస్, బీయింగ్ ట్రూ టు అవర్ ప్రిపరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. యా సో ఈ సోషల్ మీడియా డిస్ట్రాక్షన్ ఎలా ట్యాకిల్ చేయాలి సార్ మనం? యా
వీఆర్ లివింగ్ ఇన్ అ గ్లోబలైజ్డ్ వరల్డ్. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, విచ్ వీ కాంట్ అవాయిడ్. ఎందుకంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ లోపల కూడా యూజ్ ఆఫ్ ఇంటర్నెట్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద వెబ్. నువ్వు ఫోన్ పక్కన పెట్టి చదువుకోవాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో నీకు నీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఒకప్పుడు డైలీ కలిసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు కలట్లేదు. ఆల్ ఆర్ కనెక్టింగ్ త్రూ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఆర్ సంథింగ్. సో వీటిని నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి. బొద్ద చెప్పినట్టు మిడిల్ పాత్. సో నువ్వు అలాగా సోషల్ మీడియా చూడకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే యూ విల్ ఫీల్ దట్ యూ హ్యావ్ బీన్ ఇగ్నోర్డ్. ఆ మైండ్ అనేది నీకు తిరుగుతూ ఉంటుంది. కంప్లీట్గా సోషల్ మీడియా చూసినా ప్రాబ్లమే. ఎందుకంటే రీసెంట్గా ఎకనామిక్ సర్వే ఏం చెప్పింది, డూమ్ స్క్రోలింగ్ చెప్పింది, అదొక డిసీజ్ లాగా మారుతుంది అని. సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ అనమాట. ఎప్పుడైతే నీకు అవసరమో డైలీ 1 hour పెట్టుకో సోషల్ మీడియా యూస్ కోసం. అంటే నీ ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికో, నీకు కావాల్సింది ఏదో ఎంటర్టైన్మెంట్ చూసుకోవాలి. అది కాకుండా మిగతా టైం అంతా నువ్వు ప్రిపరేషన్స్ చేసుకోవాలి. సో అలాగే రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే ఇట్ విల్ కాంప్లిమెంట్ యువర్ ప్రిపరేషన్. ఎందుకంటే సోషల్ మీడియా కానీ లేకపోతే ఇంటర్నెట్ కానీ ప్రిపరేషన్కి వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, ఏవైతే మనం న్యూస్ పేపర్స్ ఇవన్నీ చెప్తున్నామో డైలీ వీఆర్ నాట్ యూజింగ్ దమ్ ఫిజికల్లీ, వీఆర్ కనెక్టింగ్ దమ్ త్రూ ఆన్లైన్ ఓన్లీ, రైట్? సో వాటిని యూజ్ చేసినప్పుడు వాటిని జ్యుడిషియల్గా యూజ్ చేసుకొని నీ ప్రిపరేషన్కి కాంపన్సేట్ చేసుకో. అలానే కంప్లీట్ డైవర్షన్ అనేది కరెక్ట్ కాదు. సో దెర్ ఈస్ అ మోడ్ కాల్ జెన్ మోడ్ పెట్టుకున్నప్పుడు నువ్వు సోషల్ మీడియా యాప్స్ని యూజ్ చేయరు. సో ఇప్పుడైతే నువ్వు ప్రిపరేషన్లో ఉంటావు, జెన్ మోడ్ ఆన్ చేసుకుని మొబైల్లో, సో నీ మైండ్ థింక్ చేద్దామన్నా అందులోపలికి నువ్వు వెళ్ళలేదు. సో దట్ యూ కెన్ యాక్టివేట్ యువర్ ప్రిపరేషన్షిప్. అయిపోగానే జెన్ మోడ్ అవగానే నువ్వు యూజ్ చేసుకోవచ్చు నీ సోషల్ మీడియా. సో యూ కెన్ కాంపన్సేట్ బోత్ థింగ్స్. ఓకే సార్. యా. సో మనతో పాటు మన ఫ్రెండ్స్ ఉంటారు సార్, వాళ్ళు మనతో పాటు గ్రాడ్యుయేషన్లో వస్తారు. చాలామంది సిఎస్సి అవ్వచ్చు, వేరే స్ట్రీమ్ అవ్వచ్చు. వాళ్ళు ఒక మంచి ప్లేస్మెంట్లో సెటిల్ అయిపోయి వాళ్ళు ఒక స్టేజ్లో ఉంటారు. లైక్ ఒక మంచి ఎల్పిఏతో సెటిల్ అయిపోయి ఉంటారు. మనమేమో యూపీఎస్సి చూస్ చేస్తున్నాం కాబట్టి దీనికి డెడికేట్ అయి ఉంటాం. రోజుకి డబ్బులు కూడా ఉండవు. సో వీళ్ళని చూసి అంటే మన ఫోకస్ ఎప్పుడు దీని మీద ఉంటుంది. సో మనం కూడా ఆ స్టేజ్లో ఉండాల్సిన వాళ్ళే. ఒకవేళ మనం దాంట్లో ఫోకస్ చేస్తే, మనం అందులో ఫోకస్ చేయలేదు, మనం ఇంకా యూపీఎస్సీ మీద డెడికేట్ అయి ఉన్నాం. సో ఇవన్నీ చూసి మనకి వచ్చే ప్రెషర్ ఇవన్నిటి మధ్యలో వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? సో ఇందాక చెప్పిందే, నీకు రిలేటివ్స్ చెప్పినప్పుడు ఏంటి, వాళ్ళని కంటిన్యూస్గా ప్రెజరైజ్ చేస్తున్నారు, నువ్వు ఫీల్ అవుతున్నావు. ఇక్కడేంటి, నీ ఫ్రెండ్స్ నీకు వచ్చి చెప్పట్లేదు నేను ఎంత సంపాదిస్తున్నాను, నువ్వు ఎంత సంపాదించాను. యు ఆర్ సీయింగ్ దెమ్ అండ్ యు ఆర్ థింకింగ్ దట్ నేను డబ్బులు సంపాదించట్లేదు, నా ఫ్రెండ్ సంపాదిస్తున్నాడు అని ఫీల్ అవుతున్నావు. సో ఈ ప్రిపరేషన్లోకి వచ్చి నీ పర్పస్ ఏంటి, టు డూ సోషల్ గుడ్, టు డూ లార్జర్ గుడ్ టు ద సొసైటీ. పాలసీ లోపలికి హెల్ప్ చేయడానికి నువ్వు ఈ ప్రిపరేషన్ లోపలికి వచ్చావు. సో నీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు దాన్ని చాలా పాజిటివ్గా చూస్తారు. వాళ్ళు డబ్బులు సంపాదించి ఏం ఫీల్ అవుతారంటే, మేము వెళ్ళాక చదవలేకపోతున్నాము, వీడికి సబ్జెక్ట్ మీద ఉన్న నాలెడ్జ్ మాకు లేదు, జనరల్ నాలెడ్జ్ లేదు. వాళ్ళకి కూడా ఒక సైడ్ ఉంటుంది అనమాట. సో అవర్ ఫ్రెండ్స్ డజంట్ ఫీల్ లైక్ వీఆర్ ఎర్నింగ్ మోర్, హీఈస్ లెస్, అలా ఏం ఫీల్ అవ్వరు. దిస్ ఈజ్ అవర్ ఇన్హరెంట్ వ్యూ. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, దే ఆల్వేస్ కాంప్లిమెంట్ మీ అనమాట. సో మనం ఎలా చూసుకోవాలంటే, వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు అంటే వాళ్ళు మనకన్నా ముందుకు వెళ్తున్నారు నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి నువ్వు ఇంకా హార్డ్ వర్క్ పెట్టాలి ప్రిపరేషన్లో. హార్డ్ వర్క్ పెట్టి నీ ప్రిపరేషన్ ఎండ్ గోల్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వడానికి హెల్ప్ చేసుకోవాలి తప్ప దాన్ని చూసి నువ్వు నెగిటివ్గా తీసుకుంటే ఏమవుతుందంటే, ఇటువైపు నీ ప్రిపరేషన్ చేయలేవు, అటువైపు ఆ ఫీల్డ్లోకి వెళ్ళవు. సో యూ విల్ బికమ్ స్టక్డ్ ఇన్ దట్ పొజిషన్ అనమాట. సో డోంట్ ఫీల్ లైక్ దట్, రాదర్ టేక్ ఇట్ పాజిటివ్. ఎందుకంటే పీపుల్కి బయట యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు అంటే మన ఫ్రెండ్స్కి మన మీద చాలా మంచి ఒపీనియన్ ఉంటుంది. సో దే ఆల్వేస్ థింక్ అబౌట్ అస్ ఇన్ పాజిటివ్గా. సో నువ్వు ఆ డైరెక్షన్లో థింక్ చేస్తే ఇట్ విల్ హెల్ప్ యువర్ ప్రిపరేషన్. ఎస్. యా. సో ఎవరికైతే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, లవర్ ఉంటారో, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతారు, వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి సార్ ఇది? సో యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 21. నీ ఏజ్ వచ్చాక స్టార్ట్ అవుతుంది. సో 21 to 28, 29 ఏజ్ అయితే ఉంటుందో ఇట్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దోస్ ఎమోషనల్ కనెక్షన్స్. ఎందుకంటే ఆ ఏజ్ అనేది అవర్ బాడీ రియాక్ట్స్ ఇన్ సచ్ ఎ వే అనమాట. సో అప్పుడు ఏంటి, ఆ ఏజ్ లోపల కామన్. బట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ లోపల నీ పార్ట్నర్ అనేవాళ్ళు నిన్ను కాంపన్సేట్ చేయాలి. సో ఏంటి, నీ పార్ట్నర్ అనేవాళ్ళు రియలైజ్ అవ్వాలి, ఎవరైతే బాయ్ ఫ్రెండ్ అవని, గర్ల్ ఫ్రెండ్ అవని, వాళ్ళని ఏంటంటే
పాజిటివ్ వేలో తీసుకోవాలన్నమాట. వాళ్ళు మన ప్రిపరేషన్ హెల్ప్ చేసే పార్ట్నర్స్ ఉంటారు చాలామంది. సో అలాంటి వాళ్ళతో మనం రిలేషన్షిప్లో ఉంటే మనది ఇంకా ముందుకు వెళ్తుంది. ఇంకా కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి దట్ డ్రైనర్స్ మెంటల్లీ, నాకు ఎందుకు టైం ఇవ్వట్లేదు, లేదా దీస్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్స్ హ్యాపెన్ బిట్వీన్ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్, యూ ఆల్ నో దట్. సో అలాంటి రిలేషన్షిప్స్ కన్నా యూ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ ద హెల్దీ రిలేషన్షిప్ ఇఫ్ యూ గెట్. లేదు ఆ రిలేషన్షిప్ నేను హార్మ్ చేస్తుంది, నీ ప్రిపరేషన్ నీ గోల్కి బ్యాక్ తీసుకెళ్తుందంటే యూ షుడ్ రీథింక్ అబౌట్ ఇట్ అనమాట. సో రిలేషన్షిప్ డజంట్ హ్యావ్ ఎనీ నెగిటివ్ ఎఫెక్ట్స్, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ అస్ అండ్ ద పార్ట్నర్ వీ హ్యావ్. సో మన అవతల పార్ట్నర్కి కరెక్ట్గా కమ్యూనికేట్ చేసుకోగలిగితే, ఇఫ్ దే నో వాట్ వీఆర్ ట్రయింగ్ టు అచీవ్, దెన్ దే విల్ ఆల్వేస్ హెల్ప్ అస్ ఇన్ ద ప్రిపరేషన్. కనీష్ కటారియా, యు నో దట్ ఈ ద హెల్ప్, తను క్రాక్ చేసినప్పుడే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ యొక్క రోల్ చెప్పాడు. సో ఇట్ ఈస్ కామన్, బట్ మన ప్రిపరేషన్ అనేది సైడ్ ట్రాక్ అవ్వకూడదు. ఇట్ షుడ్ కాంపన్సేట్ అస్. అదొకటే మైండ్లో పెట్టుకొని మన పార్ట్నర్కి కరెక్ట్గా కన్వే చేయగలిగితే దెన్ ఇట్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే ఎమోషనల్ సపోర్ట్ ఈజ్ ఆల్ వీ నీడ్. ఎందుకంటే ఇది మల్టిపుల్ స్టేజ్ ఎగ్జామ్. కొన్ని ప్రాబ్లమ్స్ మన పేరెంట్స్కి ఫ్రెండ్స్కి చెప్పుకోలేనో కూడా మన పార్ట్నర్కి చెప్పుకోగలం. సో దే కెన్ హెల్ప్ అస్ ఎమోషనల్లీ. సో అలాంటప్పుడు ఒక పార్ట్నర్ మంచిగా ఉండడం మంచిదే, బట్ యూ షుడ్ బ్యాలెన్స్ ఇట్. బ్యాలెన్స్ చేయకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే ఇట్ విల్ బికమ్ కౌంటర్ ప్రొడక్టివ్. సో ఫోకస్ మోర్ ఆన్ దట్. సో ఇట్ విల్ హెల్ప్ యూ. యా. సో యూపీఎస్సీ అంటే ఓన్లీ ఫర్ స్మార్ట్సా, లేకపోతే బ్యాక్ బెంచర్ లాంటి పర్సన్స్ కూడా సార్? నేనే బ్యాక్ బెంచర్. నేను కూడా. యా. సో బ్యాక్ బెంచర్స్ అయినప్పుడు అలా ఏమి ఉండదు. దేర్ ఈజ్ నో థింగ్ లైక్ స్మార్ట్ పీపుల్ బ్యాక్ బెంచర్. ఎందుకంటే స్మార్ట్ పీపుల్ బ్యాక్ బెంచర్కి యూపీఎస్సీ లోపల ఉండదు. యూపీఎస్సీ సిలబస్ అనేది వెరీ వ్యాస్ట్. ఆల్ యూ నీడ్ ఈస్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్. ఎస్. సో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ విత్ లో ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో క్రాక్డ్ యూపీఎస్సీ విత్ టాప్ మార్క్స్. దేర్ ఆర్ వెరీ మెరిటోరియస్ పీపుల్స్. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎడ్యుకేషన్లో వాళ్ళు గ్రాడ్యుయేషన్ ఐఐటీస్ నుంచి వచ్చారు, వాళ్ళు ఇప్పటి వరకు ప్రిలిమ్స్ కూడా క్రాక్ చేయలేదు. సో మెరిటోరియస్ పీపుల్కి కొన్ని బ్యాక్లాగ్స్ ఉంటాయి. వాళ్ళకి ఏమనిపిస్తుంది, మేము చాలా తెలివైన వాళ్ళు, మేము తక్కువ టైమే చదువుతామంట. డల్లర్ అనేవాడు ఎలా ఉంటాడు, నేను చదవలేననే ఫీల్తో ఎక్కువసేపు చదవడానికి చూస్తాడు. సో యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఎవరికి ఎక్కువ కాదు, ఎవరికి తక్కువ కాదు, అందరికీ ఈక్వల్. సో ప్రతి పర్సన్ కన్సిస్టెంట్గా డెడికేటెడ్గా హార్డ్ వర్క్ ఇష్టపడుతూ డైలీ 8 to 10 hours కన్సిస్టెంట్ ఎఫర్ట్ పెడితే ఇట్ ఈస్ క్రాకబుల్ ఎగ్జామ్. ఎందుకంటే ఇందులో ఉండే కాన్సెప్ట్స్ అనేవి ఏదో న్యూక్లియర్ ఫిజిక్స్, క్వాంటమ్ టెక్నాలజీయో కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ జనరలైజ్ సబ్జెక్ట్. సో ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. ఆ ఒపీనియన్ బేస్ మీద నువ్వు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే, ఎందుకంటే వ్యాస్ట్నెస్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఎక్కువ, మోర్ రివిజన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో రివిజన్ చేసే క్యాపబిలిటీ నీవు డెడికేటెడ్గా ఉంటే ఎవ్రీ వన్ కెన్ క్రాక్ ఇట్. దెర్ ఈజ్ నో సచ్ థింగ్ లైక్ ఓన్లీ టాపర్స్ విల్ క్రాక్ ఆర్ dollars will not crack. So there is no such thing. Yes. So don't think about it. Okay. Yeah. So all my questions were answered, sir. So last ఏంటంటే కరెంట్ ఆస్పిరెంట్స్కి మీరు ఏమైనా మోటివేషన్ ఇవ్వాలా, మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? యా, నేను మెసేజ్ అయితే ఒకటే ఇస్తాను ప్రతి ఆస్పిరెంట్కి, కమ్యూనిటీకి ఏమి ఇస్తానంటే, ఇక్కడికి ప్రిపరేషన్కి వచ్చే ముందు మీరు మీ పర్పస్ని ఫిక్స్ చేసుకోండి. అంటే యూపీఎస్సీనే క్రాక్ చేయాలనే పర్పస్ కాకుండా నీ ఫైనల్ గోల్ ఏంటి, నువ్వు సొసైటీలో ఏం ట్రాన్స్ఫర్మేటివ్ చేంజ్ తీసుకొని వద్దాం అనుకుంటున్నావు. ఎందుకంటే ర్యాంక్ వచ్చినప్పుడు అది 1 day 2 day ఆనందం ఇస్తుంది, కానీ నువ్వు సర్వీస్లోకి వెళ్ళాక నువ్వు ఏం కంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నావు సొసైటీ, నీ ఫైనల్ గోల్తో నీ పర్పస్ లింక్ అయితే దెన్ ఇట్ విల్ హెల్ప్ అనమాట. లేకపోతే దేర్ ఆర్ సో మెనీ ఆస్పిరెంట్స్, సో మెనీ ఆఫీసర్స్, ఆల్ ఇండియా ర్యాంకర్స్ హూ హ్యావ్ రిజైన్డ్ ఫ్రమ్ ద సర్వీస్. ఎందుకంటే వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇందులోకి వస్తారు, కానీ రియాలిటీలో అది ఉండదు. సో నువ్వు ర్యాంక్ కొట్టడం వరకే నీ ఫోకస్ కాకుండా నువ్వు ఏంటి క్లైమాక్స్, కన్క్లూజన్, ఎండ్ గోల్ ఏంటి, నేను సొసైటీకి ఏం హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ ఫోకస్తో ఫస్ట్ నీ ప్రిపరేషన్ లోపలికి రావాలి. వచ్చిన తర్వాత ఆల్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఈజ్ యువర్ ప్రిపరేషన్. నీ ప్రిపరేషన్ అనేది నీకు ఫ్రంట్ సీట్లో ఉండాలి, మనీ ఎవ్రీథింగ్ షుడ్ గో టు ద బ్యాక్ సీట్. సో నీ ప్రిపరేషన్ మీద మెయిన్గా ఎఫర్ట్ పెట్టి నీ ప్రిపరేషన్ గురించి థింక్ చేస్తూ, ఏంటి ఎవ్రీ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, డైనమిక్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి, నేను ఏ యాంగిల్లో ప్రిపేర్ అవ్వాలి, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ డైలీ 8 to 10 hours 100% క్లారిటీతో చదువుతూ మన పేరెంట్స్ గురించి ఆలోచిస్తూ, ఎందుకంటే దోస్ ఆర్ ద పీపుల్ హూ గెట్ మోస్ట్ ఎఫెక్టెడ్. మన పేరెంట్స్ అనే వాళ్ళకి చాలా ఎక్కువ వాల్యూ, వాళ్ళకి ఎక్కువ ప్రామినెన్స్ ఇస్తూ వాళ్ళని మోసం చేయకుండా మనం ఈ ప్రిపరేషన్ ఉంటే వీ విల్ గెట్ సక్సెస్. ఓకే సార్. యా, దిస్ ఈజ్ మై కన్క్లూషన్. వెరీ గుడ్. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.